దేవతాభ్యో నమః మాతృదేవతాభ్యో నమః పితృదేవతాభ్యో నమః ఆచార్యదేవతాభ్యో నమః అతిథిదేవతాభ్యో నమః సర్వేభ్యో మహాదేవతాభ్యో సద్గురుభ్యో నమో నమః. ఓం బోధే వాసంకరమసాక్షాదిత్రం యావత్వయం గచ్ఛామి పద పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఉన్నత ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థేన ప్రాతకాలే మమ స్వగృహే రమాసహిత సత్యనారాయణ స్వామి పూజనం చ అహం కలకల్సారం కృత్వా యత్కాంతాయ కళ్యాణదేన దేశనాసి వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళశాసన పదే పదే మదాచార పురోగమై సర్వేష పూర్వై ఆచార్య ప్రస్తుతాయ స్వమంగళం రమాసహిత సత్యాసందేవతాభ్య నమః నందమంగళ నీరాజనం సమర్పయామి. రుద్రుడను భిక్షాన్ని జీవించుచున్నాను, చాలా కష్టాలు పడుచున్నాను, నా దారిద్ర్యం పోటకు ఏదైనా ఉపాయం తెలపమని ఆ భగవంతు రూపంన ఆ బ్రాహ్మణుడు అడిగాను. బ్రాహ్మణుడు అంటున్నాడు, బ్రాహ్మణుడా సత్యస్వామి శ్రీహరి అవతారం ఉన్నారు, ఆ సత్యం సేవించో నీ కష్టం తెలియపోను, ఆ వ్రతం ఆచరింపమని చెప్పాను. ఆ విధంగా చెప్పి ఆ వ్రతం ఆచరణ విధానం కూడా చెప్పి అక్కడే అదృష్టి అయిపోయాను. అదని ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన వ్రతం నిష్ఫలారా. ఇంకొక చెప్పదని వినండి. పూర్వము ఉలుఖాముఖునకు రాజు కలడు. అవి ఇంద్రియం జయించిన వాడు సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయం పోవచ్చు బ్రాహ్మణులకు విషయధనమిచ్చి సందర్భెచ్చునను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులకు నాడు భద్రశయన తిరుమణ ఈ వ్రతం గావించిరి. ఆ రాజు వ్రతం చేయుచుండగా సాధన ఒక వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవ నింపుకొని వ్యాపారంక సౌందర్యవతి మంచి గుణం కలది. ఆ దంపతులకు నాడు ఆ విధంగా ఆ రాజు అనేక రకాలుగా తిరుగుచు కూడిన వారే ఒక మార్గ మధ్యలో మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడిన వారే వ్రతం చేయటకో చూచి మనోగర్వంతో అక్కడ స్వామికి నమస్కారం చేయక ఒక చెట్టు కింద విశ్రమించను. ఆ రాజు నా గొల్లలు ప్రసన్న తెచ్చి రాజముందర నుంచి దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చున్నాను. పెద్ద వైశ్యులు నిత్యకతని వేడ్చుకొని పడవలోకి చూసి తెల్లబోయిను. బరువు తగ్గి పడవ పైకి తెరచును. ఆ వైశ్యులు తమ పడవలో ధనంతో సమర్థులు ఆకలిని చూచి మూర్చెల్లి పడిపోయారు. ఆయన కొంతసేపటికి తెలి తెప్పించుకొని బాధపడసాగిరి. అప్పుడు అల్లుడు మామని చూచి అంటున్నాడు, మామ ఏడుచున్న ప్రయోజనం ఉన్నది, ఆ సన్ని శపించను కనుక ఇట్లయినది ఏమి చేద్దాము, సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థించమంచిది. అలా చేసినచో మన ధనం మనకు లభించమని చెప్పాను. ఆ విధంగా చెప్పగా వైశ్యుడు అల్లుడి మాటలు విని పరుపరని ఆ సన్నిధికి పోయి సాష్టాంగం చేసి, మహాత్మా అజ్ఞానులను అయితే పరిహాసంగా మాట్లాడుతుంది, నా అపరాధం క్షమించి నన్ను సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని గొలచి హారతులేరమ్మ,
శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని గొలచి హారతులేరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి సే చందము నలరించి మంగళకరము సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని గొలచి హారతులేరమ్మ